దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గలం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ చూసి ఓర్వలేక కొన్ని మతవాద సంస్థలు రక్తపాతం సృష్టిస్తున్నాయన్నారు. పాకిస్తాన్పై 5 అంశాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు ఆయన మద్దతు ప్రకటించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి భౌతిక కాయానికి ఆయన విశాఖ వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశంలో ఎంతో ఐకమత్యంగా ఉన్న హిందువులు ముస్లింల మధ్య గొడవలు రాజేసేందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. మతం అడిగి కాల్చి చంపడం హేయమైన చర్య అని, కాశ్మీర్లో పర్యాటకులపై ఎప్పుడూ ఇలాంటి దారుణమైన దుర్ఘటన జరగలేదన్నారు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒకే మాటపై ఏకతాటి పైకి రావాలన్నారు. బోర్డర్ ఫ్రీ కంట్రీస్ ఉండాలని కోరుకునే సెక్యులర్ వాదులకు పరోక్షంగా చురకలు అంటించారు. ముందు మీ ఇళ్లకు తాళాలు వేయడం మాని పొరుగువారిని నమ్మగలరా అని సలహా ఇచ్చారు. మన కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా బాధ గురి చేస్తుంది, హృదయాన్ని కలిచివేస్తుంది. పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈ రోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్ లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ టార్గెటెడ్ కిల్లింగ్. ఇది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కశ్మీర్ పర్యాటకులకు వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. అలాంటి అలాగే ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు దేవుణ్ణి. ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు ఉంటే నిజంగా ఇలా చేస్తాడని అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది. అలాగే వాళ్ళు మేము నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సింది. నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలనగా నాకు మాటలు రాలేదు. మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది. ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి. ఎందుకంటే ఇది మనం షుగర్ కోటింగ్ ఇంక మానేసేయాలి. ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది, లేదంటే ఇలా చేశారు అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు. ఇది బ్లేమ్ గేమ్ కానీ లేదంటే ఇది అందరూ ఏకంగా ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ. అక్కడ టెర్రరిజానికి మతం లేదు, ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్ గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు. అంటే వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే, ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు, కానీ నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు. మాకు రాదనగానే కూర్చోబెట్టి, అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే, నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను, కానీ తల చుట్టూ గుడ్డ కట్టేస్తుంది. ఏముంది అంటే స్థలం లేదు, సగం తల లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటంటే అసలు అంటే ఇంత అమానుషంగా చంపి, అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్ని దాటి
ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏకదాటి పైన అంటే ఒకే గలం ఇప్పాల్సిన సమయం. ఇది మటుకు ఇది అందరూ మనం బాధ్యత ఇది అందరికీ. ఎందుకంటే ఈ రోజున చనిపోయారు, మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని. ఈరోజు చనిపోయిన ఈ దాదాపు 30 మంది వాళ్ళకి కలిగింది, దేశం మొత్తానికి కలిగింది బాధ, దేశం మొత్తానికి క్షోభ.